త్రినగర్లో ప్రస్తుతం కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పర్యటిస్తున్నారు. ఇక్కడ బీజేపీకి ఎటువంటి రెస్పాన్స్ ఉంది? ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. సార్, ముఖ్యంగా త్రినగర్లో మీరు ఎటువంటి రెస్పాన్స్ చూస్తున్నారు? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? ఎక్కడ పోయినా ఈసారి పక్కా బీజేపీ వస్తుందని చెప్తా ఉన్నారు వాళ్ళంతటి వాళ్ళే. నేను మొన్న 2024 ఎలక్షన్ ముందు ప్రజల్లో తిరిగినప్పుడు ఒక అద్భుతమైన స్పందన ఉండేది. అంటే క్లియర్గా వాళ్ళ ఫేసుల్లో కోపం కానీ, గవర్నమెంట్ మారిపోబోతున్న ఆశ కానీ, అలాంటి పరిస్థితే ఈ రోజున చూస్తూ ఉన్నాం. అక్కడక్కడ కాంగ్రెస్ ఓటర్స్ ఉన్నా కూడా వాళ్ళకి చెప్తా ఉన్నాం మీరు ఎందుకు అనేది. సో వాళ్ళు కూడా కన్వర్ట్ అయ్యి వాళ్ళ ఓటు వేస్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉందని చెప్తా ఉన్నాం. సో వాళ్ళు కూడా బీజేపీ వైపు వచ్చేదానికి ఆసక్తి చూపుతూ ఉన్నారు. అయితే మీరు ఈ రోడ్లు ఇవి చూస్తూ ఉంటే ఎక్కడికి పోయినా కూడా అందరి ప్రజలకి ఒకటే, మురికి నీళ్ళు వస్తున్నాయి, మంచినీళ్ళు రావట్లేదని చెప్తా ఉన్నారు. సూవరు డ్రైనేజీని వాటిని క్లీన్ చేసేవాళ్ళు లేరని చెప్తా ఉన్నారు. తర్వాత ఢిల్లీలో మనుషులు పెరిగిపోయారు విపరీతంగా, దానికి తగ్గట్టుగా సౌకర్యాలు ఇవన్నీ అంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ కానీ, రోడ్స్ కానీ ఇవన్నీ కూడా చేయట్లేదనేటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ప్రజలు ఫ్రస్ట్రేషన్తో ఉన్నారు. డెఫినెట్గా ఈ నియోజకవర్గంలో అయితే బీజేపీ గెలిచేటువంటి పరిస్థితి తప్పనిసరిగా ఉంది. జనరల్గా ఒక నియోజకవర్గంలో ఇలా ఉంది అంటే మొత్తం స్టేట్లో కూడా జనరల్గా అలానే ఉంటుంది. సో ఢిల్లీలో డెఫినెట్గా బీజేపీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ప్రజలకు చేకూరే లాభాల గురించి ఏమైనా చెప్తున్నారా మీరు? డెఫినెట్గా చెప్తా ఉన్నాము. ఆంధ్రప్రదేశ్ బీజేపీతో కలవక ముందు ఎలా ఉండింది డెవలప్మెంట్, ఈ 7 నెలల్లో మేము ఎంత డెవలప్ చేయగలుగుతున్నాము, పైనుంచి కింద వరకు ఒకే గవర్నమెంట్ ఉంది అనేది డెఫినెట్గా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. త్రినగర్లో ప్రస్తుతం కుటుంబ సభ్యులతోటి కేంద్ర మంత్రి చంద్రశేఖర్ పర్యటిస్తున్నారు. అయితే ప్రజల నుంచి విశిష్టమైన స్పందన లభిస్తుంది. ప్రజలు ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో బీజేపీకి ఓటు వేస్తారు. గత 10 సంవత్సరాలుగా పరిపాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రజలంతా కూడా విసిపోయి ఉన్నారనేది మాత్రం చెప్తున్నారు. వెళ్తా ఉంది. గత 10 సంవత్సరాల్లో అరవింద్ కేజ్రీవాల్ గారికి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ అవకాశం ఇచ్చారు. అయితే మనం ఈరోజు చూస్తూ ఉంటే రోడ్ల దగ్గర నుంచి ఎక్కడికక్కడ డెవలప్మెంట్ లేకుండా మురికి కూపంలాగా ఈరోజు ఢిల్లీ ఉండేటువంటి పరిస్థితి. మరి కేజ్రీవాల్ గారికి జనరల్గా 5 సంవత్సరాల్లో కొంతమంది పనిచేయకపోవచ్చు, కానీ 10 సంవత్సరాల అవకాశం ఇచ్చినప్పుడు తప్పనిసరిగా డెవలప్మెంట్ అనేది కళ్ళకు కనిపించాలి. ఈరోజు చిన్నపిల్లలకు కూడా రోడ్ల మీద నుంచి వెళ్తూ ఉంటే ఏంది ఢిల్లీ ఇంత ఘోరంగా ఉంది, దేశ విదేశాల నుంచి చాలామంది ఢిల్లీకి వస్తారు. చూసినప్పుడు ఇది మన భారతదేశ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయం. వీటన్నిటి విషయంలో కేజ్రీవాల్ గారు శ్రద్ధ తీసుకున్నట్టు కనిపించడం లేదు. కేవలం కేంద్ర ప్రభుత్వంపై 24 గంటలు పోరాడుతూ టైం వేస్ట్ చేయడం తప్పించి డెవలప్మెంట్ అనేది కనిపించడం లేదు. కాబట్టి ఢిల్లీ ప్రజలు ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం, తెలుగుదేశం పార్టీ తరఫున అందరూ ఉన్నారు. అందరం కలిసి సమిష్టిగా ఢిల్లీకి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరందరూ బీజేపీ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.